హలో మామ, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? దానికంటే ముందు మార్కెట్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ యొక్క బయింగ్ అండ్ సెల్లింగ్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారో మనం దాన్ని మార్కెట్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వెజిటేబుల్స్ యొక్క బయింగ్ అండ్ సెల్లింగ్ ఫెసిలిటీ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని మనం వెజిటేబుల్ మార్కెట్ అని పిలుస్తాం. ఇన్ కేస్ క్లాత్ యొక్క బయింగ్ అండ్ సెల్లింగ్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని మనం క్లాత్ మార్కెట్ అని పిలుస్తాం. అదేవిధంగా ఏవైతే కంపెనీస్ పబ్లిక్కి అవైలబుల్ ఉన్నాయో వాటి షేర్స్ మనం బయింగ్ అండ్ సెల్లింగ్ ఎక్కడైతే చేస్తామో దాన్ని మనం స్టాక్ మార్కెట్ అని పిలుస్తాం. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, స్టాక్ మార్కెట్ అంటున్నాడు, ప్లేస్ అంటున్నాడు, మనం చూస్తే అన్ని ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ మీద చేస్తున్నాం కదా అని. కరెక్టే. ఇండియాలో ప్రేమ్చంద్ రాయ్చంద్ అనే ఒక వ్యక్తి 1875 బాంబేలో ఈ స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేశాడు. అప్పట్లో ప్రతిదీ అంటే ఈ స్టాక్ మార్కెట్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఫిజికల్గా జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బయ్యర్ అనుకుందాం. నేను రిలయన్స్ యొక్క ఒక 100 షేర్స్ తీసుకోవాలి అనుకుంటాను. ఫస్ట్ నేనేం చేయాలి? ఇక్కడ నుంచి ఫస్ట్ బాంబేకి వెళ్ళాలి. ఇప్పుడు మనం పిలుచుకునే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE, అక్కడికి వెళ్ళి నాకు ఏ షేర్స్ కావాలో, ఎన్ని కావాలో, ఎంత ప్రైస్లో కావాలో ఒక ఫామ్ ఫిలప్ చేసి ఆ ఫాము అక్కడ లోకల్గా అవైలబుల్ ఉన్న ఒక బ్రోకర్ని కన్సల్ట్ అయ్యి మన డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు ఎవరైనా సెల్లర్స్ దొరికితే అప్పుడు మన ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేసేవాళ్ళు. అదేవిధంగా నేను ఒక సెల్లర్ అనుకున్నాం, అంటే ఆల్రెడీ నా దగ్గర కొన్ని షేర్స్ ఉన్నాయన్నమాట, రిలయన్స్ యొక్క షేర్స్ ఉన్నాయి, అవి నేను అమ్మాలి అంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి? డైరెక్ట్గా BSEకి విజిట్ చేసి అక్కడ నా రిక్వైర్మెంట్స్, అంటే నా దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్కి నేను అమ్మాలనుకుంటున్నానో అంత ఒక ఫామ్లో ఫిలప్ చేసి అక్కడ లోకల్గా అవైలబుల్ ఉన్న బ్రోకర్స్తో కన్సల్ట్ అయ్యి మన ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినందుకు బ్రోకర్కి మనం కొంతవరకు బ్రోకరేజ్ అనేది పే చేసేవాళ్ళం. ఇది ఫిజికల్ ట్రేడింగ్. ఫర్ ఎ టైం బీయింగ్ ఈ ఫిజికల్ ట్రేడింగ్లో చాలా వరకు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు అంటే, మనం ఇన్వెస్ట్ చేయాలి లేదా మన దగ్గర ఉన్న షేర్స్ని అమ్మాలి అనుకున్న ప్రతిసారి ఫిజికల్గా మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ విజిట్ చేయాలి. ఇక్కడ జరిగే ప్రతి ఫిజికల్ ట్రాన్సాక్షన్కి మనకి ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 100 షేర్స్ రిలయన్స్లో తీసుకున్నాను. ఆ 100 షేర్స్కి సంబంధించిన ఫిజికల్ సర్టిఫికేట్ నాకు ఇచ్చేవాళ్ళు. సో అది నేను భద్రంగా దాపెట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే నేను సెల్ చేయాలనుకుంటానో ఆ సర్టిఫికేట్ ఇస్తేనే నేను సెల్ చేయగలను. ఆ ఫిజికల్ సర్టిఫికేట్ ఏమయ్యేది? కొన్నిసార్లు పోగొట్టుకోవడము, దొంగతనాలు జరగడము, లేదా ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోవడము, ఫ్లడ్స్ వచ్చి కొట్టుకొని పోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలన్నా, మన దగ్గర ఉన్న షేర్స్ని అమ్మాలనుకున్న ప్రతిసారి మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఫిజికల్గా విజిట్ అయ్యి అక్కడ ఒక మంచి బ్రోకర్ని కన్సల్ట్ అయ్యి మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇదొక ప్రాబ్లం. ఇంకోటి ఏంటి? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ దగ్గర ఇనఫ్ అమౌంట్ ఉండి కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోయేవాళ్ళు. అంటే ఎందుకు? ఫిజికల్గా వాళ్ళు వచ్చి ఇక్కడ కన్సల్ట్ అవ్వాలి కాబట్టి. ఇంకోటి ఏమంటే, ఈ ఫిజికల్ ట్రేడింగ్లో ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ స్కామ్స్ అనేది ఎక్కువ జరిగాయి అప్పట్లో. ఇంకో ప్రాబ్లం ఏమంటే, స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ ఉండి ఇన్వెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండి కూడా చాలామంది దీనిలో పార్టిసిపేట్ చేయలేకపోయారు. ఎందుకంటే ప్రతిసారి మనం ఫిజికల్గా వచ్చి విజిట్ చేయాలి కాబట్టి. సో ఇవి ఫిజికల్ ట్రేడింగ్లో ఫేస్ అయిన ఇష్యూస్. ఈ ఫిజికల్ ట్రేడింగ్లో ఫేస్ అయ్యే ఇష్యూస్ అన్నీ కన్సిడర్ చేసుకుంటూ 1994లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం కంప్లీట్ డిజిటలైజేషన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో మనం ఫిజికల్గా స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళడం కానీ, ఫిజికల్గా బ్రోకర్ని కన్సల్ట్ అవ్వడం కానీ అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి? బ్రోకర్లో ఒక డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అందులో మన అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలి. మనకి ఏ కంపెనీలో ఇంట్రెస్ట్ ఉందో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా మన దగ్గర ఉన్న షేర్స్ని ఎవరికైనా అమ్మొచ్చు. ఇన్ కేస్ మన దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ లేదు అనుకుంటే, మనం ఏ బ్రోకర్తో అయితే అకౌంట్ ఓపెన్ చేసామో వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి సో కంపెనీ యొక్క షేర్స్ మనకి ఇన్ని కావాలి, ఇంత ప్రైస్లో కావాలి అని మన రిక్వైర్మెంట్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేవాళ్ళు. ఇది డిజిటలైజేషన్ ఆఫ్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ మార్కెట్, ఇంకోటి సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది ఒక కంపెనీ అని ఒక కామన్ మ్యాన్ మధ్య జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మనం దాన్ని ప్రైమరీ మార్కెట్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐపీఓ అంటే ఫస్ట్ టైం మార్కెట్లో ఒక కంపెనీ ఎంటర్ అవుతుంది అంటే అప్పుడు అది ఒక ఐపీఓని రిలీజ్ చేస్తుంది. ఆ ఐపీఓలో మనం ఏదైనా షేర్స్ కొనుక్కుంటే అది ప్రైమరీ మార్కెట్ కిందకి వస్తుంది. సెకండరీ మార్కెట్ అంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా దగ్గర కొన్ని షేర్స్ ఉన్నాయి, ఆ షేర్స్ నేను మీకు అమ్మేశాను. సో ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ ఎవరి మధ్య జరిగింది? ఇద్దరు కామన్ మ్యాన్స్ మధ్య జరిగింది. ఇక్కడ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. దీన్ని మనం సెకండరీ మార్కెట్ అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే, ఐపీఓ తర్వాత జరిగే ప్రతి ట్రాన్సాక్షను ఈ సెకండరీ మార్కెట్ కిందకే వస్తుంది.